భిక్షగాడు అనగానే ఎవరికైనా కోలీవుడ్ యాక్టర్ విజయ్ యాంటోనీయే గుర్తొస్తాడు. ఆ రేంజ్లో ఆ క్యారెక్టర్తో ఇంపాక్ట్ చేశాడు విజయ్ యాంటోనీ. మరి అలాంటి పాత్ర ధనుష్ లాంటి స్టార్ చేస్తే ఎలా ఉంటుంది? ఇక ఆ మూవీని శేఖర్ కమ్ముల డైరెక్టర్ అయితే ఊహించడానికే ఇదేం కాంబినేషన్ అంటున్నారా? అవును, ధనుష్ శేఖర్ కమ్ముల కాంబినేషన్లో ఓ మూవీ రాబోతుంది. ఈ మూవీలో ధనుష్ బెగ్గర్గా యాక్ట్ చేస్తున్నాడు. మరి ఈ భిక్షగాడి క్యారెక్టర్ నాగార్జున రష్మికల క్యారెక్టర్లకు ఇంట్రెస్టింగ్గా ఇంట్రడ్యూస్ చేశాడు శేఖర్ కమ్ముల. శేఖర్ కమ్ముల మూవీలన్నీ దేనికవే సంథింగ్ స్పెషల్. అయితే ఈసారి శేఖర్ పాన్ ఇండియా మూవీగా కుబేరాతో వస్తున్నారు. ఈ మూవీపై శేఖర్ కమ్ముల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అవేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. మల్టీ టాలెంటెడ్ స్టార్ ధనుష్ వరుస ప్రాజెక్టులతో బిజీగా మూవీలు చేస్తున్నాడు. హీరోగా యాక్ట్ చేస్తూనే డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. వచ్చే నెల ఫిబ్రవరిలో ధనుష్ డైరెక్షన్ చేసిన కుర్రాళ్ల మూవీ రిలీజ్ కాబోతోంది. అలాగే తిరు మూవీ తర్వాత నిత్య మీనన్తో చేసిన ఇడ్లీ కొట్టు సెట్స్ మీద ఉంది. ఈ మూవీకి ధనుషే డైరెక్టర్. ఇవి కాక ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ ధనుష్ చేతిలో ఉంది. పాన్ ఇండియా లెవెల్లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీస్తున్న కుబేరా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. లాస్ట్ ఇయర్ ధనుష్ డైరెక్ట్ చేసిన రాయన్ సూపర్ హిట్ కొట్టింది. రాయన్ లోనూ ధనుష్ మార్క్ చూపించాడు. మరోవైపు సితారా బ్యానర్ లో సార్ మూవీ డైరెక్టర్ వెంకీ అట్లూరితో ఓ ప్రాజెక్ట్ కూడా ఓకే చేశాడు. సో వరుసగా బిజీగా ఉన్న ధనుష్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీస్తున్న కుబేరా మూవీలో బిచ్చగాడు క్యారెక్టర్ అంటే ఎవరైనా నమ్మగలరా? కానీ ధనుష్ ఈ కుబేరా మూవీలో బిచ్చగాడుగా యాక్ట్ చేస్తున్నాడు. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్, నాగార్జున, రష్మిక కీ రోల్స్ లో యాక్ట్ చేస్తున్న మూవీ కుబేరా. ప్రెజెంట్ ఈ కుబేరా మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ను మీడియాతో శేఖర్ కమ్ముల షేర్ చేసుకున్నారు. కుబేరా మూవీ స్టోరీని ధనుష్ కు చెప్పడానికి కాస్త ఆలోచించారని శేఖర్ తెలిపారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ కుబేరా స్టోరీ రెడీ అయిన తర్వాత బిచ్చగాడి క్యారెక్టర్ గురించి ధనుష్ కు ఎలా చెప్పాలా అని తటపటాయించాను. అసలు నేను ధనుష్ కు తెలుసో లేదన్న డౌట్ నాకు ఉంది. నేను ధనుష్ కు కాల్ చేయగానే ధనుష్ సర్ప్రైజ్ చేశారు. నేను తీసిన మూవీల్లో ఆయన ఫేవరెట్ మూవీలు, అందులోని సీన్స్ గురించి ధనుష్ మాట్లాడటం స్టార్ట్ చేశారు. ఓవరాల్ గా ఈ కుబేరాలో ధనుష్ లాంటి యాక్టర్ తో పనిచేయడం చాలా హ్యాపీగా ఉందని శేఖర్ కమ్ముల అన్నారు. మరోవైపు పాన్ ఇండియా క్రష్ అయిన రష్మిక కూడా ఇప్పుడు ఫుల్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈ కుబేరాలో రష్మిక కూడా కీ రోల్లో యాక్ట్ చేస్తోంది. ఈ సందర్భంగా రష్మిక గురించి శేఖర్ కమ్ముల మాట్లాడుతూ రష్మిక క్యారెక్టర్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. ఈ కుబేరా మూవీ స్టోరీ లైన్ చెప్పడానికి రష్మిక కోసం ముంబై వెళ్లాను. ఆ టైంలో రష్మిక యానిమల్ మూవీ డబ్బింగ్ చెబుతున్నారు. అదే టైంలో పుష్ప 2 షూటింగ్ కూడా జరుగుతోంది. ముంబై టు హైదరాబాద్ కు నాన్ స్టాప్ ట్రావెల్ చేస్తోంది. కుబేరా సెట్ కు వచ్చినప్పుడు ఒక్కరోజు కూడా రష్మికలో ఏమాత్రం డల్ గా లేదు. ఫుల్ ఎనర్జెటిక్ గా రష్మిక ఉంది. కుబేరాలో రష్మిక క్యారెక్టర్ మీ పక్కింటి అమ్మాయిగా కనిపిస్తుందని శేఖర్ కమ్ముల రివీల్ చేశారు. ఇప్పటి వరకు రష్మిక, ధనుష్ పెయిర్ గా యాక్ట్ చేయలేదు. కుబేరాలో రష్మిక, ధనుష్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుందని శేఖర్ కమ్ముల అన్నారు. కుబేరా మూవీ సోషల్ డ్రామా బ్యాక్ డ్రాప్ తో తీస్తున్నట్లు మూవీ పిక్చర్స్, పబ్లిసిటీ డిజైన్ చూస్తుంటే క్లారిటీ వస్తోంది. కుబేరాలో ధనుష్ గతంలో ఎప్పుడు చేయని కొత్త క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారని మూవీ యూనిట్ అంటోంది. పొలిటికల్ అంశాలు ఈ కుబేరాలో కావలసినంత ఉన్నాయంట. బిచ్చగాడిగా కనిపిస్తున్న ధనుష్ అసలు ఎవరు, బెగ్గర్ గా ఎందుకు మారాల్సి వచ్చింది, ఆ బెగ్గర్ బ్యాక్గ్రౌండ్ ఏమిటన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా కుబేరాలో చూపించబోతున్నారట. కుబేరాలో నాగార్జున పవర్ఫుల్ ఈడీ ఆఫీసర్ గా యాక్ట్ చేసినట్లు టాక్. ఈ కుబేరా మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కుబేరా మూవీలో ధనుష్ ఓ పాట పాడాడు. దీంతో కుబేరా మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రాయన్ తర్వాత ధనుష్ యాక్ట్ చేస్తున్న మూవీ కుబేరా కావడంతో అందరి దృష్టి దీనిపై ఉంది. ప్రత్యేకించి శేఖర్ కమ్ముల లాంటి డైరెక్టర్ పాన్ ఇండియా లెవెల్లో తీస్తుండటంతో ఈ మూవీపై హై ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ థాయిలాండ్, తిరుపతి, ముంబై, హైదరాబాద్లలో చేశారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన కుబేరా ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
కుబేరాలో బాలీవుడ్ యాక్టర్ జిమ్ సర్బ్ ఓ కీ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. కొద్ది రోజుల వరకు ఫిబ్రవరిలో కుబేరాలో రిలీజ్ అవనుందని ప్రచారం సాగింది. కానీ ఈ జూన్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే టాక్. అఫీషియల్ గా కుబేరా రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాల్సి ఉంది.